హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఈరోజు అటు ఇండిపెండెన్స్ డే కాబట్టి అందరం ఖాళీగానే ఉన్నాం కాబట్టి లాంగ్ వీడియో అయితే తీద్దాం అనుకున్నాం. ఇన్ని రోజులు మన ఛానల్లో ఓన్లీ షార్ట్స్ అయితే చూశారు. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి చూస్తాం. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. సో హాయ్ చెప్పండి. హాయ్. చాలాసేపు తర్వాత ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఫస్ట్ సడన్గా అనుకున్నాం లాంగ్ వీడియో చేద్దామని. సో వీడియో ఏంటంటే హూ నోస్ మీ బెటర్ అని చెప్పి ఇదైతే వీడియో అనమాట. సో వీడియో అయితే చూసేయండి. స్టార్ట్ చేసేద్దామా? ఏమైనా సౌండ్ వస్తుంది సైడ్, మోటార్ సౌండ్, వాటర్ వస్తున్నాయి, మోటార్ ఆన్ చేశారు, సైడ్ నాయిస్ మొత్తం ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఈ వీడియోలో పవన్ అయితే లేరు, లేడు హర్ష అయితే ఉన్నాడు. పవన్ ఎందుకు లేడంటే మార్నింగ్ షార్ట్ అప్లోడ్ చేశాం కదా, అప్పుడు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అని చెప్పి వెళ్ళాడు. సో ఇంకా రాలా, అందుకే వచ్చిన తర్వాత వీడియో తీయడానికి చూస్తాం, వస్తే తీస్తాం, చూద్దాం. ఈ వీడియోకి అయితే మేము ముగ్గురమే కనిపిస్తాం అనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా హూ నోస్ మీ బెటర్ అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్స్ మై ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా? చికెన్ ఫేవరెట్. ఎందుకంటే చికెన్ క్రేవింగ్స్ చెప్తా ఉంటుంది బయట. చికెన్ అనుకుంటున్నాను నేనైతే. వెజ్ అయితే, నాన్ వెజ్ లో అయితే ఏం పెట్టేసి, వెజ్ అయితే పొటాటో ఫ్రై. ఎందుకంటే అది నా పొటాటో ఫ్రై అసలు నాకు నచ్చదు. ఈ అమ్మాయి పొటాటో ఫ్రై ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ లా చేస్తుంది. ఈమెకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది ఈమెకు నచ్చదు. ఎంతైనా అంతే కదా, ఒక ఇంట్లో అంతే ఉంటుంది. సో నాకు నిజంగా ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే ఫ్రైడ్ రైస్. నాదైతే అంతే, చికెన్ ఇంకా బిర్యానీ. వీడైతే వీడి ఫేవరెట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్, మంచూరియా. అది ఎక్కువ తింటాడు. నాకు తెలిసి ఫేవరెట్ ఫుడ్ నేను చెప్పాలి ఇంకా నీది బిర్యానీ ఇంకా చికెనే. ఎవరికైనా నాన్ వెజ్ అంటే ఇంకా చికెన్ బిర్యానీ అంతే కదా. అండ్ చీవింగ్ గమ్స్ ఎక్కువ తింటాడు. చీవింగ్ గమ్స్ తినకూడదు ఈ ఏజ్ లో. 11 నువ్వు ఎక్కువ చెప్పానంటే కమెంట్స్ వస్తాయి వీడియోకి. నెక్స్ట్ నాకేం ఇష్టం అట్లాంటిది ఏమి ఉండదు, ఏది పెట్టినా తినేది. మేమిద్దరం బయటికి ఎక్స్ప్రెస్ చేసుకుంటే నీకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం అని, కానీ ఏం చెప్పదు. సో నాకు తెలిసి దే హ్యావ్ టు అండర్స్టాండ్. నేనైతే ఏం చెప్పను, నాకు అది ఇష్టం. చికెనే. ఇంకా నాన్ వెజ్ అంటే చికెన్. వెజ్లో అయితే వంకాయ ఇష్టం. వంకాయ అది మా అమ్మ ఒకలా చేస్తుంది, అలా చేస్తే నేను తింటా. వేరే ఇంకా. సో నెక్స్ట్ వీడియో, వాట్స్ మై మోస్ట్ వీడియో కాదు, నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ మై మోస్ట్ యూజ్డ్ డైలాగ్? చంపలు పగులుతాయి. అదే నా 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 మొహం చూడంగా నా డైలాగే గుర్తొస్తుంది. ఎన్నిసార్లు నేనేమన్నా చేస్తే కోపం వస్తే చంపలు పగులుతాయి. ఎన్నిసార్లు పగలబడితే మాకు అర్థం కాదు. అంటే కోపంగా ఉన్నప్పుడు కల్లించుకున్నప్పుడు మరి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమంటాం? చంపలు పగులుతాయి అని చెప్పి అంటాం. ఇంకా అట్లా బై ఫ్లోలో వచ్చేసింది అది. సో మేఘనాకి డైలాగ్ అంటే ఏం ఉండదు, ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట్లాడిద్ది. హర్షకి అరే బాను రా, బాను మేఘనా రా, మేఘనా సేవ్ దేనికైనా అంతే. బాను రా, బాను మేఘనా రా, మేఘనా రా 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 అని చెప్పి పిలుస్తానే ఉంటాడు ఎప్పుడు. సో పవన్ అయితే అన్నాయ్ రే అన్నాయ్ రే అన్నాయ్, అదే ఒరే అన్నాయ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ సంథింగ్ దట్ ఆల్వేస్ స్టీల్ ఫ్రమ్ యూ? నేను నీ దగ్గర నుంచి ఏం తీసుకుంటా? నథింగ్. ఏమి తీసుకోను హర్ష దగ్గర నుంచి, చెప్పు. వీడు నేనేం తీసుకుంటా? నా దగ్గర నుంచి మా బట్టలు తీసుకుంటా. సిస్టర్స్ అన్నాక అంతే అండి, ఎవరైనా కానీ ఇంక అంతే కదా. అదేంటి, తన ఇస్ నా సైజ్ రెండు ఒకటే కాబట్టి తనకు కొన్ని నేను నాకు కొన్ని తనకు వేసుకుంటా ఉంటాను. ఇంకా హర్ష దగ్గర నుంచి అయితే నేనేం తీసుకోను. మేఘన దగ్గర నుంచి బట్టలు ఇంకా క్రాక్స్ తీసుకుంటాడు. క్రాక్స్ ఇంకా స్పెట్స్. మేము కొట్టుకుంటాం యాక్చువల్గా స్పెట్స్ కోసం. మేఘనా కూడా అంతే, స్పెట్స్ తీసుకునేది వాడి దగ్గర నుంచి. థర్డ్ క్వశ్చన్ ఇప్పుడే అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్, హూ గెట్స్ యాంగ్రీ ఫస్ట్? మేఘనా. నేనా? మేఘనానే. చూపిరా వేరు. ఏమే
యాంగ్రీ వచ్చింది. ఫస్ట్ కోప్పడిద్ది. అసలు మనం ఏం మాట్లాడకపోయినా కానీ చిన్న చిన్న వాటికి కూడా కోప్పడిద్ది. మనం ఆటోమేటిక్గా రేస్ అయిపోతాం. ఇంకా పాపం హర్ష అసలు ఎప్పుడు కోప్పడి మనం వాళ్ళ అన్న మేము కోప్పడతాడు ఒక్కొక్కసారి. నవ్వింది అది సక్కగా కూర్చో. ఎయిత్ క్వశ్చన్ నుంచి వాట్స్ మై బిగ్గెస్ట్ ఫియర్? వాట్స్ హర్ బిగ్గెస్ట్ ఫియర్? ఫ్రాగ్. ఆమె ఫ్రాగ్ అంటే ఫుల్ భయం. కప్పలు 6 దాటితే కప్పలు ఉంటాయని కింద రాదు. కింద కానీ రాదు. అసలు మెట్టు ఒక్క మెట్టు తిరగదు. కప్పలంటే నాకు భయం. ఆయన తినేస్తా అన్నట్టు చేస్తాడు. హర్షకి మా బాబాయ్ అంటే భయం. భయం భయం. నేనంటే కూడా భయం. బయటికి చెప్పడం. హర్షకి మా బాబాయ్ అంటే భయం. నాకు ఎవరంటే అసలు ఎవరు భయం లేరు. నాకు అసలు నాకు హర్ష అంటే భయం. అబ్బా. వాట్స్ మై ఫేవరెట్ ఫుడ్? వాట్స్ మై ఫేవరెట్ ఫుడ్ క్వశ్చన్ అయిపోయింది. కాదు అవ్వలా ఇప్పుడు. వాట్స్ మై ఫేవరెట్ కలర్? నా ఫేవరెట్ కలర్ చెప్పు. నాకున్నది ఫేవరెట్ కలర్. సరే ఎల్లో, ఈ పేపర్ కోసం అక్కడి నుంచి ఇద్దరు గొడవ పడుతున్నారు. ముగ్గురు గొడవ ఎంత అండి సిబ్లింగ్ అంటే. ఇంకా ఇస్తా నీకే ఇస్తా. సైలెంట్ వీడియో హర్ష. సారీ వాట్స్ మై ఫేవరెట్ కలర్? బ్లాక్. బ్లాకే. ఎస్ కరెక్ట్. నాకే బ్లూ. ఎందుకంటే బ్లూలో ఆడినా బ్లూ కలరే తీసుకుంటుంది. స్నేక్ అండ్ నడిసి ఆడినా బ్లూ కలరే. ఎందులో అయినా కానీ ఇంకా నాకు బ్లూ అంటే అంత ఇష్టం. బట్టలు కూడా ఆల్మోస్ట్ తీసుకున్న బ్లూ కలర్ చూస్తుంది. బ్లూ దానిలో నచ్చకపోతే అప్పుడు వేరే కలర్ బ్లూ తీసుకుంటుంది. బ్లూ అయితే ఆరెంజ్. సన్ రైజర్స్ ఫ్యాన్. ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్. ఆర్సిబి. ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ అండి మధ్యలో. సో నెక్స్ట్ హూ ఈజ్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ఫ్యామిలీ? హర్షకి బాబాయ్ అంటే వాళ్ళ డాడీ అంటే హర్షకి చాలా ఇష్టం. కరెక్టా కాదా చూసి చెప్పు. కరెక్టే. నెక్స్ట్ యువర్ సెల్ఫ్. కొటేషన్స్ ఉంటాయి కదా గైస్, లవ్ యువర్ సెల్ఫ్ అలాంటివి. అందుకనే చెప్తారనమాట ఐ లవ్ మై సెల్ఫ్ అలా. నెక్స్ట్ మేనాకి మా అమ్మ అంటే ఇష్టం. యాక్చువల్లీ మా అమ్మ మా డాడీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ మై లైఫ్. ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అయితే ఈమె. ది మోస్ట్ ప్రీషియస్ పర్సన్ అయితే వీడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అలా. ఇంకా అలా బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వస్తూ ఉండిద్ది మధ్య మధ్యలో. అంటే నాయిస్ వస్తూ ఉండిద్ది. ఎందుకంటే మోటార్ ఆన్లైన్ ఉంది ముందలే చెప్పింది కదా. వాటర్ వస్తున్నాయి. ప్లస్ బయట పెట్టాం కాబట్టి ఒక్కొక్కసారి గాలి సౌండ్ కూడా డిస్టర్బెన్స్ గా ఉంటా ఉండిద్ది. సో ఇగ్నోర్ చేసేయండి అది. నెక్స్ట్ హూ టేక్స్ లాంగర్ టు గెట్ రెడీ? మేఘనానే. ఫస్ట్ అవుట్ఫిట్ వేసింది, తర్వాత అది బాగాలేదని చెప్పి వేరేది మార్చింది, అది బాగాలేదని చెప్పి వేరేది మార్చింది, మళ్ళీ ఫస్ట్ అవుట్ఫిట్ వేస్తుంది. అంతెందుకు ఇప్పుడు కూడా అంతే. వీడియో ఫస్ట్ లాంగ్ వీడియో చూద్దామని చెప్పి డిసైడ్ అయిన తర్వాత లాంగ్ వీడియో కోసం ఫస్ట్ ఒక అవుట్ఫిట్ వేసింది, ఇదే వేసింది, తర్వాత మనకి వేరేది వేసింది, అది బాగాలేదని చెప్పి మళ్ళీ ఇదే వేసింది. చూసించాలి. ఎక్కువ అవుట్ఫిట్స్ మారుస్తూ ఉండిద్ది. ఇంకా లాస్ట్కి మాత్రం ఒకటే వేసింది. హర్ష నేను ఫాస్ట్గా రెడీ అయిపోతాం. సెకండ్ లేట్ కానీ ఫస్ట్ కాదు కదా. నేను ఒక అవుట్ఫిట్ వేసాను, అవుట్ఫిట్ సెట్ అని అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ది వియర్డ్ అడ్వైస్ యూ హ్యావ్ గివెన్ సమ్వన్? వియర్డ్ అడ్వైస్ నేను హర్షకి ఇచ్చా. నేను ఎవరికి అడ్వైస్ ఇయ్యను, ఎందుకంటే ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అదర్ మ్యాటర్స్. పానీపూరి బండి పెట్టుకోమని చదువుకుంటున్నా ఆపేసేసి. హర్ష అంటే ఆయన నార్మల్గా జోక్గా ఇచ్చినాయి, రియల్గా ఏం కాదు. ఎందుకంటే ఈ మధ్య చూపిస్తున్నారు కదా పానీపూరి వాళ్ళు అమ్మే వాళ్ళు మంత్కి 1,00,000 సంపాదిస్తున్నారని. సో అప్పుడప్పుడు అలా ఎక్కిస్తూ ఉంటాం బండి అనిపించింది. అంటే అంతే హ్యాండిల్ చేసే వాళ్ళు వేరే టైప్ డబ్బులు వస్తాయంటే రెడీగా ఉంటారు. అంటే దానికి పెద్ద అట్లేం ఉండదు, దానికి కూడా కష్టపడాలి. బట్ కానీ ఏదో నార్మల్గా ఎక్కియడానికి అప్పుడప్పుడు చెప్తా ఉంటాం. టేస్ట్ రావాలి కదా, టేస్ట్ రాదు. నేను ఎన్నిసార్లు చేసి. సో
ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఇదైతే మన ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో. సో ఇది ఫస్ట్ వీడియో కుదరకపోయినా కానీ వచ్చే నెక్స్ట్ అంటే కొంచెం కొత్త కదా మాట్లాడడం కానీ ఏదైనా సరే కొంచెం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మంచిగా వస్తాయి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మంచిగా పెట్టడానికి చూస్తాము అండ్ డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి చూస్తున్నాము. కానీ తను కాలేజ్కి వెళ్ళాలి, మేమిద్దరం స్కూల్కి వెళ్ళాలి. సో కుదరట్లా. ప్లస్ నాది అందుట్లో 10th, తనది కాలేజ్. సో వీడియోస్ పెట్టడానికి చూస్తూ ఉంటాము. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై నౌ.